గోపాల్పురం ఇన్స్పెక్టర్, తర్వాత ఇంకొకటి చిత్తగూడ ఇన్స్పెక్టర్, రెండు కూడా ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్ట్ చేయడం. ఫస్ట్ గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తే సునీల్ కుమార్ దుబే, నేటివ్ ఆఫ్ మిర్జాపూర్, ఉత్తరప్రదేశ్ స్టేట్, ఇతన్ని చాకచక్యంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ దగ్గర కొద్ది దూరంలో ఇతన్ని అప్రెండ్ చేయడం జరిగింది. జనరల్లీ చేసే ఆఫెన్స్ ఏంటంటే ఎవరైతే హిందీ స్పీకింగ్ పీపుల్ అంటే నార్త్ ఇండియాకు వెళ్ళే ప్రయాణికులను అట్రాక్ట్ చేసి నేను కూడా అట్టే వెళ్తున్నాను, ఎంపీ అంటే ఎంపీ, యూపీ అంటే యూపీ, నేను అట్టే వెళ్తున్నాను అని చెప్పడం, అతను ఆర్మీ అతనిగా పరిచయం చేసుకోవడం, సో దట్ వేరే వాళ్ళకి అతని మీద వెళ్ళే ప్రయాణికుడికి నమ్మకం కలిగించడానికి. ఆ తర్వాత ఇతనే డబ్బిచ్చి ఉల్టా ఒక 500 100 రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కొని రమ్మని చెప్పడం. అంతకంటే ముందు నువ్వు బ్యాగేజ్ ప్రాపర్గా లాక్ చేసుకోవాలని లాక్ అతనే కొనిస్తాడు. కొనిచ్చి డూప్లికేట్ కీ మాత్రం ఇతను పెట్టుకుంటాడు. బట్ బై ద టైం ఇతను వాటర్ బాటిల్ కొనుక్కొని రమ్మని చెప్పే లోపల ఆ డూప్లికేట్ కీతో ఓపెన్ చేసి వీళ్ళు ట్రైన్ ఎక్కిన తర్వాత చూసుకుంటే ATM డ్రా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక నెలలో 25 అఫెన్సెస్ కమిట్ చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. పగటి దొంగతనాలు చిత్తగూడ లిమిట్స్లో కంటిన్యూస్గా అవుతుంటే అండ్ పాత అఫెండర్స్ ఎవరైనా ఉన్నారా అన్న దాంట్లో మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కొంత లభ్యమవ్వడం వల్ల దీని ఆధారంగా పాస్టమ్ వెంకటేష్ అని ఎవరైతే ఇంతకుముందు 19 అఫెన్సెస్ ఆఫ్ సైబరాబాద్ హైదరాబాద్ ఒక అఫెండర్ని తీసుకొని రావడం జరిగింది. అతను మనకు లాస్ట్ నెల అంటే మార్చి నెలలో జరిగిన ఆల్మోస్ట్ 4 అఫెన్సెస్ కూడా అడ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకు కొంత CCTV ఆధారం కూడా ఉన్నది. ఈ సందర్భంగా ఈ 4 అఫెన్సెస్లో కూడా 11 తులాల గోల్డ్, తర్వాత 20 తులాల సిల్వర్, ఇంకా LED టీవీ ఒకటి, మొత్తం 4 లక్షల క్యాష్ వర్త్. ఇతనితో పాటు రిసీవర్ నవీన్ కుమార్ అన్న అతన్ని వాళ్ళ చిత్తగూడ పోలీసులు అరెస్ట్ చేయడం